గురువుగారు, పంచారామ క్షేత్రాలలో క్షీర రామలింగేశ్వర క్షేత్రం ఒకటి. ఈ క్షేత్రం యొక్క మహత్యం గురించి వివరిస్తారా? తారకాసురుడు క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఉద్భవించిన అమృతలింగాన్ని మెడలో వేసుకొని బ్రహ్మవర ప్రసాది అయిన కారణాన అజేయుడుగా సంచరిస్తున్న సమయంలో ఆయనను వధించటానికి ఆవిర్భవించిన కుమారస్వామికి ఎలా తారకాసురుణ్ణి సంహరించాలో అర్థం కాదు. ఎన్నిసార్లు తన శక్తి ఆయుధంతో తారకాసురుణ్ణి సంహరించినా మళ్ళీ పునరుజ్జీవుడవుతున్నాడు మెడలో ఉన్న అమృతలింగం కారణంగా. దాన్ని విచ్ఛిన్నం చేసినా అది మళ్ళీ కలిసిపోతుంది ఓంకారాన్ని జపిస్తున్నటువంటి తారకాసురుడి యొక్క మంత్రశక్తి కారణంగా. అప్పుడు విష్ణువు చెప్పాడు, ఆ లింగాన్ని ఛేదించిన తరువాత అవి మళ్ళీ కలుసుకోకుండా ఉండాలి అంటే భక్త సులభుడైనటువంటి శివుణ్ణి ఎక్కడ ఆ లింగము యొక్క ఖండము పడుతుందో అక్కడ ఆరాధన చెయ్యాలి. అప్పుడు నీకు ప్రసన్నుడైన శివుడు అక్కడే ఉండిపోతాడు. వెంటనే కుమారస్వామి తన శక్తి ఆయుధంతో తారకాసురుడు మెడలో ఉన్నటువంటి ఆ లింగాన్ని 5 భాగాలు చేస్తాడు. అలా ఈ పాలకొల్లులో పడినటువంటి లింగాన్ని విష్ణువు ఆరాధిస్తే మిగతా 4 చోట్ల సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, కుమారస్వామి ఆరాధించి ఆ పంచారామాలను మన ఆరాధన కోసం మనకు అందించారు. అలా వెలసినటువంటి క్షీరారామ లింగాన్ని ఆరాధించినట్టయితే అద్భుతమైన ఆత్మశక్తి నీకు అలవడుతుంది. అక్కడ ఉన్నటువంటి లింగం పాలలాగా తెల్లగా స్ఫటికాకారంలో ప్రకాశిస్తున్న కారణాన దాన్ని క్షీరారామం అన్నారు అని ఒక కథ ఉంటే, కౌశికుడనే బ్రాహ్మడి కుమారుడు దారిద్ర్యం కారణంగా పాలు కూడా తాగలేని పరిస్థితిలో ఉంటే తల్లి పిండి కలిపిన నీళ్లను పాలు అని పిల్లవాడికి ఇస్తూ ఉంటే ఏడుస్తున్న పిల్లవాడితో ఏం చెయ్యాలో తెలియక వెళ్ళి ఆ శివుణ్ణి అడగమంటూ గదమాయించింది. అప్పుడు ఆ పిల్లవాడు వెళ్ళి శివుణ్ణి ప్రార్థిస్తే భక్త సులభుడైన శివుడు కరుణించి అక్కడ పాల సముద్రాన్ని, కొలనును ఆవిష్కరింపజేశాడు. నిత్యము పాలతో అభిషేకించేటువంటి ఆ క్షేత్రంలో ఆ పాలన్నీ కొలనుగా మారి పాల కొలని పాల కొల్లుగా మారింది అంటూ ఆ క్షేత్రం యొక్క ఐహిత్యాన్ని తెలియజేస్తూ ఉంటారు. అలాంటి అద్భుతమైన క్షీరారామలింగేశ్వర స్వామి కళ్యాణం జరుపుకునేటువంటి ఈ పర్వదినాన ఆయనను ఆరాధిస్తే అందరి జనుల కళ్యాణము, అందరికీ శుభములు వనకూడుతాయి. కనుక అద్భుతమైన ఈ పర్వదినాన ఆ స్వామిని ఆరాధించే ప్రయత్నం చేద్దాం.